గోబెల్స్ ప్రచారం చేసి ఈరోజు 30 సంవత్సరాలు గణపురం పేరు మీద పబ్బం కలుపుతా ఉన్నాడు. గణపురానికి కడియం శ్రేణి మార్కుగా ఈ పని చేసిండని చెప్తే, ఒక్క పని చేసిండని చెప్తే రాజకీయాల నుంచి వెళ్ళి తప్పుకుంటా. ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసం మొత్తము 2014లో సచ్చిన పామును కేసీఆర్ గారు దగ్గర తీసుకొని మళ్ళా కుస ఊపిరితో ఉన్న ఆ పాముకు పాలు పోసి మళ్ళీ రాజకీయ పునర్జన్మ ఇస్తే దాదాపు 8 సంవత్సరాలు ఉప ముఖ్యమంత్రి అయ్యుండి 8 సంవత్సరాలు గణపురానికి రాలేదు. నీకు గణపురము అభివృద్ధి మీద నీకు ఆలోచన ఎక్కడిది? మొదటిసారి కేసీఆర్ గారు భిక్ష పెడితే బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినావు. పల్లా రాజశేఖర రెడ్డి గారు భిక్ష పెడితే 8 సంవత్సరాలు ఉప ముఖ్యమంత్రిగా ఎమ్మెల్సీగా ఉండి గణపురంలో అడుగు పెట్టలే, అభివృద్ధి చేయలే. పల్లా రాజశేఖర రెడ్డి గారి దయతోటి 104 కోట్ల రూపాయల పనులు పల్లా రాజశేఖర రెడ్డి, డాక్టర్ రాజయ్య ఎప్పటికీ నా దగ్గరకు వచ్చి పనులు అడుగుతారని హన్మకొండ కలెక్టరేట్ ఇనాగ్రేషన్ అప్పుడు స్వయంగా మా 2 పేర్లే. ఎప్పుడు అభివృద్ధి గణపురం విషయానికి వచ్చినప్పుడు కడియం శ్రీ గారి పేరు ఎప్పుడు కూడా కేసీఆర్ గారు ఎత్తలే. మరి నువ్వు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నావు, నువ్వు అంటున్నావు 14 సంవత్సరాలు క్యాబినెట్ మంత్రిగా ఉన్నా నేను టాల్ మ్యాన్ అంటున్నావు. దేంట్లో టాలు? నువ్వు పాల్ నాయకుడు. ఇప్పుడు పడిపోతున్నావు, నీ గ్రాఫ్ పడిపోతా ఉంది. నేను 8 నెలలు ముఖ్యమంత్రి చేసిన తలబెట్టినట్టు కేసీఆర్తో కొట్లాడి ఆఖరికి బాధపడి కేసీఆర్ గారు మళ్ళీ బుజ్జగించి మనం హెల్త్ యూనివర్సిటీ తీసుకొచ్చినాం. చాలామంది అనేక రకాలుగా చేసినా కూడా మళ్ళీ కేసీఆర్ గారు ఈరోజు హెల్త్ యూనివర్సిటీ ఇచ్చినంటే అది రాజన్న పేరు మీద ఉన్నది హెల్త్ యూనివర్సిటీ. అదేవిధంగా కాళోజీ కళాక్షేత్రం ఉందంటే అది అదే సమయంలో నేను చేయడం వల్ల 150 బెడెడ్ హాస్పిటల్స్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఈరోజు నా పేరు మీద ఉంది. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ 50 మంచాలతోటి పిల్లవాడు నా పేరు మీద ఉంది. అదేవిధంగా